యేసుక్రీస్తు మన కోసం బలి అయ్యాడు. ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడండి, మరణించాడండి, తిరిగి లేచాడు మన కోసం అంటాం. ఒకవేళ అదే వ్యక్తి ఈ ప్రశ్న అడిగాడు. ఏ ప్రశ్న అంటే, యేసుక్రీస్తే ఎందుకు మరణించాలి? యేసుక్రీస్తు స్థానంలో నీవో నేనో ఎవరో ఒకళ్ళు మరణిస్తే సరిపోతుందా? సరిపోద్దా? ఎందుకని? ఎందుకోసం? ఎందుకోసం అంటే, ఈ లోక పాపమంతటి కొరకు పరిశుద్ధుడైన దేవుడు తానే రావాలి. ఆయనే పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. అలా చిందిస్తేనే ఈ లోకమంతటికి రక్షణ అనేది వస్తుంది. నీవు నేను చిందిస్తే లోకానికి రక్షణ రాదు. నీవు నేను చిందించిన రక్తం నీ రక్షణకు నా రక్షణకు కూడా ఉపయోగపడదు. ఎందుకంటే నీవు కానీ నేను కానీ ఎలాగ జన్మించావు? ఈ లోకంలో పాపులుగానే జన్మించాం, పాపులుగానే బ్రతుకుతున్నాం, పాపులుగానే చనిపోతున్నాం. మన ద్వారా, మన రక్తం ద్వారా, మన బలియాగం ద్వారా, మనం చనిపోవడం ద్వారా ఏ వ్యక్తికి రక్షణ రాదు. కానీ లోకానికి అంతటికీ రక్షణ రావాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు తానే రావాలి. ఈ భూమి మీదకి మానవ శరీరంతో రావాలి. ఆ మానవ శరీరంతో వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగానే బ్రతకాలి, పరిశుద్ధంగానే జీవించాలి. పరిశుద్ధంగా జీవించిన ఆయన పరిశుద్ధ రక్తం చిందించాలి. అప్పుడు మాత్రమే ఈ లోకమంతటికి రక్షణ అనేది వస్తుంది. ఎందుకు ఇట్లాంటి నియమాలు ఎట్లాంటివి ఉన్నాయంటే, మొట్టమొదటి నుంచి కూడా పాత నిబంధన నుంచి మనం జాగ్రత్తగా చూస్తే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బలియాగం చేసే ఇదంతా కూడా పాత నిబంధనలో ఒక బలి అర్పణలాగా అర్పించుకుంటూ చూపించారు. సమాధాన బలి, పాప పరిహారార్థమైన బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి. ఈ బలులన్నిటి వెనకాల ఉన్న పరమార్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క బలి. ఆ రోజుల్లో పాత నిబంధనలో బలి ఎందుకు అర్పించేవాళ్ళంటే వాళ్ళ పాపాల కోసం. జాగ్రత్తగా ఇటు వినాలి. పాత నిబంధనలో బలులు ఎందుకు అర్పించేవాళ్ళంటే వాళ్ళు చేసిన పాపాల కోసం, ఆ పాపాలు ప్రాయశ్చిత్తం కావడం కోసం బలి అర్పించేవాళ్ళు. అంటే ఉదాహరణకి, నేను ఒక విధంగా ఏదో పాపం చేశాను, ఆ సంగతి నాకు తెలిసింది. తెలిసినప్పుడు నేనేం చేస్తాను? ఒక మేకను కానీ, గొర్రెను కానీ, కోడెను కానీ తీసుకెళ్ళి దేవాలయం ముందు ఉన్న ఆ యాజకుడి ముందుకెళ్ళి, అయ్యా నేను పలానా పాపం చేశాను, నా పాపాన్ని పరిహరించుకోవడం కోసం, పోగొట్టుకోవడం కోసం ఇదిగో ఈ బలి అర్పిస్తున్నాను అని అంటే, ఇక యాజకుడు ఆ తీసుకొచ్చిన గొర్రెను కానీ, మేకను కానీ, కోడెను కానీ వధించి ఆ రక్తాన్ని తీసుకొని ఎవరైతే బలిగా అర్పించడానికి వచ్చారో అతని మీద చల్లుతారు. అలా చల్లడం వలన, అంటే ఆ రక్తాన్ని తీసి అతని మీద చల్లడం వలన, ప్రోక్షించడం వలన ఆ వ్యక్తికి పాప క్షమాపణ కలుగుతుంది, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇట్లాగా పాత నిబంధనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం బలి అర్పిస్తూనే ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం అంతా నేను తప్పు చేశాను, ఆ పాపాలన్నీ కూడా ఒక్కసారిగా పోగొట్టుకోవడం కోసం ఒక కోడె దూడను బలి ఇస్తున్నాను. ఆ రక్తం తీసి ఆ రక్తం బలిపీఠం మీద, వాటి మీద, వీటి మీద ప్రోక్షణ చేసి చివరికి నా మీద కూడా ప్రోక్షణ చేస్తే అప్పుడు నా పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. ఇట్లాగా ప్రతి సంవత్సరం కూడా పాపాలు చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది, మళ్ళీ పాపాలు చేస్తున్నాడు, మళ్ళీ బలి అర్పిస్తున్నాడు. మరి దీనికి అంతం ఎప్పుడు? ఈ సంవత్సరం అంతా పాపాలు చేసావు, తెలుసో తెలియకో చేసావు, వాటిని పోగొట్టుకోవడం కోసం బలి అర్పిస్తున్నావు. మళ్ళీ పాపాలు చేయకుండా ఉండగలుగుతున్నావా అంటే మళ్ళీ అట్లాగా లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పాపాలు చేస్తున్నావు, మళ్ళీ బలి అర్పిస్తున్నావు. ఇట్లా జీవితకాలం చనిపోయేదాకా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటావు, బలి అర్పిస్తూనే ఉంటావు. మరి దీనికి అంతం ఏమిటి? దీనికోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా గొర్రెనో మేకనో ఒక జంతువుని తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు. ఇక వాటితో పని లేకుండా, మీకు అర్థమవుతుందండి, వాటితో పని లేకుండా ఈ లోకమంతటి కొరకు
అంటే ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు తానే వచ్చి బలి అయ్యాడు. ఇక నీవు నేను ఒక గొర్రెనో మేకనో ఎద్దునో తీసుకెళ్ళి ఇక దాని రక్తం చిందించి అది మన మీద ప్రోక్షించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనందరి కొరకు యేసుక్రీస్తు తానే వచ్చాడు. మన పాపముల కోసం ఆయనే బలి అయ్యాడు. ఆయన రక్తాన్ని ఇప్పుడు మన మీద ప్రోక్షించుకుంటున్నాం. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఆయన రక్తాన్ని ఇప్పుడు మన మీద ప్రోక్షణ చేసుకుంటున్నాం. దాని ద్వారా మనకేం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఒక్కసారిగా ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షణ చేసుకుంటే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, మన పాపములకు విడుదల కలుగుతుంది. మరలా అదే పాపాలు మళ్ళా చేయకుండా కూడా, మీకు అర్థమైందా ఈ మాట? అవే పాపాలు మరలా చేయకుండా కూడా మనకు విడుదల ఇస్తున్నాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ బలియాగం పాత నిబంధనలో నుంచి వచ్చింది. అది ఎట్లా వచ్చిందో జాగ్రత్తగా ఈరోజు మనం నేర్చుకుందాం. చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమాలు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. మొదటి నిబంధన అంటున్నాడు. మొదటి నిబంధన అంటే పాత నిబంధన, దేవుడు తన ప్రజలతో అంతకుముందు చేసిన నిబంధన. రెండవ నిబంధన అంటే క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు మన కోసం రక్తం అర్పించిన తరువాత చేసిన నిబంధన. జాగ్రత్తగా చూడండి. మొదటి నిబంధన ఏది? పాత నిబంధన, అంటే ఏదో గొర్రెనో మేకనో వాటిని అర్పించేది. రెండవ నిబంధన అంటే క్రొత్త నిబంధన. ఇక్కడ ఏ గొర్రె ఏ మేక అర్పించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ రెండవ నిబంధనలో యేసుక్రీస్తే బలిగా అర్పించబడ్డాడు. ఇక మొదటి నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. మొదటి నిబంధనకైతే సేవా నియమాలు ఉన్నాయి, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము కూడా ఉంది. ఎలా ఉందంటే 2వ వచనం. ఎలాగంటే మొదట ఒక గుడారం ఏర్పరచబడింది, అందులో దీపస్తంభం ఉంది, బల్ల ఉంది, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. జాగ్రత్తగా చూడండి నా వైపు. గుడారం ఉంది. గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇలాగా దేవుని యొక్క గుడారం అనేది ఉండేది. మొదట ఏముండేది? ఆవరణం ఉండేది. ఆ ఆవరణం లోపల ఏముండేదంటే ఒక పెద్ద గంగాళం ఉండేది. ఆ గంగాళం నిండా నీళ్లు ఉండేవి. ఆ నీళ్లు ఆవరణలోకి రాగానే, అంటే దేవుని యొక్క గుడారపు ఆవరణలోకి రాగానే మొట్టమొదటగా ఏం చేయాలంటే, ఆ నీళ్లు ఉన్నాయి కాబట్టి కాళ్ళు చేతులు మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. ఏ వ్యక్తి అయినా సరే ముందు లోపలికి రాగానే కడుక్కోవాలి. ఈ కడుక్కోవడం అనేది ఇప్పుడు మనకి బాప్తిస్మం కింద వస్తుంది. మీకు అర్థమైందండి? దేవుని మందిరంలోకి లేదా దేవుని సంఘంలోకి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ఆ గుడారంలోకి ప్రవేశించాలని తర్వాత ఏముంటుంది? అక్కడ పెద్ద గంగాళం ఉంటుంది. దాని నిండా నీళ్లు ఉంటాయి. ఒక మాటలో దాన్ని సముద్రం అనేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? సముద్రం అనేవాళ్ళు. ఆ సముద్రం అంటే ఒక ఎత్తడి దిమ్ము ఉండేది, వెడల్పుగా ఉంటుంది. ఇట్లాగా దాని నిండా నీళ్లు పోసేవాళ్ళు. ఆ నీళ్లతో ఆవరణం లోపలికి వచ్చిన వ్యక్తి ఏం చేసేవాడు? కాళ్ళు చేతులు మొత్తం శుద్ధి చేసుకునేవాడు. అలాగే దేవుని యొక్క సంఘంలోనికి ప్రవేశించడం కోసం ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదటిగా ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అంటే తనను తాను శుద్ధి చేసుకోవాలి పాపాల నుండి. అది దానికి సూచన. ఇక ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటాడో, అంటే ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత తాను తీసుకొచ్చిన మేకే కానీ గొర్రె కానీ ఇక దాన్ని బలిపీఠం మీద పెట్టి బలిపీఠం మీద అర్పిస్తాడు. బలిపీఠం మీద అర్పించిన తర్వాత ఆ ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. జాగ్రత్తగా చూడండి. ముందు ఏముంటుంది? ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? అందులో దీపస్తంభం ఉంటుంది, బల్ల ఉంటుంది, దాని మీద రొట్టెలు ఉంటాయి. దీపస్తంభం అంటే మనం అంతకుముందు ఎట్లా ఉండేదంటే దీపాలు వెలిగించేవాళ్ళు. ఇక్కడ దీపస్తంభం అనగానే ఒక చిన్న దీపస్తంభం ఉండేది, దానికి 7 కొమ్ములు ఉండేవి.
అంటే 7 దీపాలు వరుసన వెలిగిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని దీపస్తంభం అనేవాళ్ళు. ఆ దీపస్తంభం కనపడతా ఉండేది, అది వెలుగుతూ ఉంటుంది. ఒక బల్ల ఉంటుంది ఇట్లాంటిది. ఆ బల్ల మీద సముఖపు రొట్టెలు ఉంటాయి. ఇది పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇక అక్కడి నుంచి లోపలికి వెళితే ముందు ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం. అక్కడి నుంచి లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలం. గుడారం అంటే పరిశుద్ధ స్థలం, మొదటి గుడారం. రెండవ గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలం. మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆవరణం, అక్కడ గుడారాలు ఏముండవు, ఓపెన్ ప్లేస్. తర్వాత పరిశుద్ధ స్థలం, అది మొదటి గుడారం. అక్కడి నుంచి లోపలికి వస్తే అతి పరిశుద్ధ స్థలం, అది రెండవ గుడారం. ఇప్పుడు చూద్దాం. అందులో రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అనే గుడారం ఉంటుంది. అందులో సువర్ణ ధూపార్తి ఉంటుంది. అంతటా కూడా బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసం ఉంటుంది. మందసంలో మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది. చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి రాగానే, ఒక మాటలో చెప్పాలంటే అది గర్భగుడి. ఏమంటున్నాం? గర్భగుడిలోనికి రాగానే అక్కడ ఏముంటాయంట? సువర్ణ ధూపార్తి ఉంటుంది. అంటే బంగారంతో చేయబడిన ఒక ధూపార్తి ఉంటుంది. అంతటా కూడా బంగారంతో తాపబడిన నిబంధన మందసం ఉంటుంది. ఒక నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసాన్ని బయట లోపల బంగారంతో తయారు చేస్తారు. అట్లాంటి బంగారపు నిబంధన మందసం ఉంటుంది. మరి ఏముంటుంది లోపల? ఆ పెట్టె లోపల ఏముంటుంది అది కూడా చెప్తున్నాడు. అందులో ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఆ నిబంధన మందసంలో ఏముంటాయి? మూడు వస్తువులు ఉంటాయి. మొదటి వస్తువు ఏమిటి? మన్నా కలిగిన బంగారు పాత్ర. రెండవది ఏముంటుంది? చిగురించిన అహరోను కర్ర. మూడవది ఏముంటుంది? నిబంధన పలకలు ఉంటాయి. ఈ మూడు ఎందుకు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాడో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ఉన్న వస్తువు ఏమిటి? మన్నా కలిగిన బంగారు పాత్ర. అంటే ఒక బంగారు పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఏముంటుంది? మన్నా ఉంటుంది. ఏమిటి ఈ మన్నా? అసలు మన్నా అంటే ఏమిటి? దేవదూతల ఆహారం. మరి దీంట్లో ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడంటే, ఒకసారి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరి అరణ్యం గుండా వస్తున్నారు కానాను దేశానికి. అలా వస్తున్నప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి ఏమిటంటే, దేవుడు ముందుగానే చెప్తాడు. దేవుని యొక్క మేఘం వచ్చి వాళ్ళ గుడారం మీద నిలబడుతుంది. ఆ మేఘం ఎప్పుడైతే పైకి లేస్తుందో అందరూ కూడా ఆ మూటాముల్లే సర్దుకొని బయలుదేరతారు. ఇక ఆ మేఘం ఎటు కదిలితే వీళ్ళు కూడా అటే ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగా వాళ్ళ ప్రయాణం ఉండేది. మరి అట్లా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి పంట వేసుకోవటం, కొయ్యటం ఇవన్నీ ఉంటుందా? ఇక మీకు అర్థమవుతుందా? ప్రయాణం చేస్తున్నారు. మేఘం ఎప్పుడు కదులుద్దో తెలియదు, ఎక్కడ ఆగిద్దో తెలియదు. ఆగినప్పుడు వీళ్ళు ఆగాలి. మేఘం కదిలిందా వీళ్ళు బయలుదేరిపోవాలి. కాబట్టి పంటలు వేయడానికి, పండించడానికి ఏమి ఉండదు ఇక. అందుకోసం దేవుడు ఏం చేశారంటే, ఇదిగో మీరు ఏమి ఇబ్బంది పడొద్దు, దేవదూతల ఆహారం మీకు ఇస్తా అని ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అది ఒక చిన్న ఎట్లా ఉండేదంటే మంచు బిందువులాగా ఉండేది. ఒక మంచు బిందువులాగా ఉండి నూగులాగా ఉండేది. దేవుడు ఏమని చెప్పాడంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేవగానే, జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేవగానే మీరు వెళ్ళి మన్నాను కూర్చుకోవాలి. మీకు అర్థమవుతుందండి ఈ మాట? ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు లేవాలి. లేచిన తర్వాత ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసం ఏం చేయాలి? మన్నాను కూర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళకి సరిపడినంతగా మన్నా కూర్చుకోవాలి. కూర్చుకొని ఆ రోజు దాన్ని మీరు భుజించవచ్చు. దాంట్లో మీరు అట్లు చేసుకోవచ్చు, భోజనం చేసుకోవచ్చు, లేదా పిండి చేసుకొని నీకు ఏదైనా చేసుకోవచ్చు. ఎట్లాగైనా ఉపయోగించుకోవచ్చు. మొత్తానికి ఆ మన్నా మీరు ఆ రోజుకు వాడు. రెండవ రోజుకు అది మిగలకూడదు. జాగ్రత్తగా వింటున్నారండి? ఏ రోజు కూర్చుకున్న మన్నా ఆ రోజే అయిపోవాలి, తినాలి.
రెండవ రోజు అది మిగలకూడదు. కానీ ఇశ్రాయేలీయులు తెలియక చాలామంది ఏం చేశారంటే ఆ మన్నా ఆ రోజు తినేసి మిగిలింది దాచిపెట్టారు. తెల్లారి చూస్తే అది పురుగులు బట్టి ఉంది. ఏమైంది? పురుగులు బట్టి ఉంది. అయ్యా అని మోషే దగ్గరికి తీసుకొచ్చాడు. మోషే కోపగించుకున్నాడు. ఏమయ్యా, ఏ రోజు ఆ రోజు తినాలని చెప్పామా? ఏంటి పురుగులు పట్టేదాకా ఎందుకు చేసినా? రెండో రోజు ఉంచొద్దు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, 7వ రోజు మీకు ఆ మన్నా దొరకదు. అంటే 7వ రోజు అంటే శనివారం, సబ్బాత్ అంటాం, విశ్రాంతి దినం. 7వ రోజు విశ్రాంతి దినం అబ్బాయి, నీకు ఆ మన్నా దొరకదు. కాబట్టి ఆ శుక్రవారం రోజే, ఆ ముందు రోజే 2 అంటే రేపటికి కూడా సరిపడే మన్నా మీకు ఇస్తాను, కూర్చుకోండి అన్నాడు. అప్పుడు 6వ రోజు మాత్రమే వీళ్ళు ఒక్కొక్కళ్ళకి డబల్ కూర్చుకునేవాళ్ళు. మరి అది తెల్లారిన తర్వాత పురుగులు పడుతుందా? పట్టదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా. మీకు అర్థమైందండి? దేవుడు వద్దు అన్నాడు, అయినా సరే వాళ్ళు ఉంచుకున్నారు. తెల్లారేపటికి పురుగులు పట్టిపోయింది. దేవుడు కూర్చుకోండి రేపటికి కూడా అన్నాడు, కూర్చుకున్నారు. తెల్లారిన తర్వాత చూస్తే అది ఫ్రెష్గానే ఉంది. అసలు ఏ మాత్రం కూడా తేడా లేదు. దేవుడు మాట అట్లా ఉంది. అందుకని అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, మోషే, వీళ్ళందరికీ గుర్తుగా ఈ ప్రజలందరినీ కూడా నేను మన్నా చేత పోషించాను అంటానికి గుర్తుగా నువ్వేం చేస్తావంటే, ఒక చిన్న పాత్ర తీసుకొని ఆ మన్నా తీసుకొని ఆ పాత్రలో వేసి ఆ మందసంలో పెట్టు. ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఒకప్పుడు దేవుడు తన ప్రజలందరినీ కూడా ఇదిగో ఈ మన్నాతోనే పోషించాడు అని చెప్పడానికి గుర్తుగా కంపల్సరిగా నిబంధన మందసంలో ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర ఉంచు అన్నాడు. కొన్ని సంవత్సరాలు అయింది ఉంచి. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు అయినా సరే ఆ మన్నా అట్లాగే ఫ్రెష్గానే ఉంది తప్ప ఏమాత్రం పాడవటం కానీ పురుగులు పట్టడం కానీ ఏమీ అవ్వలేదు. దేన్ని బట్టిది? దేవుని యొక్క మాటను బట్టి. మీకు అర్థమైందండి? ఆ మన్నాయే ఈరోజు మనం వింటున్న తింటున్న జీవాహారంగా దేవుడు పోల్చాడు. మీకు అర్థమైందండి? ఆ రోజు వాళ్ళు దేవదూతల ఆహారం, ఆకాశం నుంచి వచ్చిన పరలోకపు ఆహారం ఎట్లాగా భుజించారో ఈ దినం కూడా నీవు నేను ప్రతిరోజు కూడా దేవుని వాక్యం అనే ఆ మన్నాని చదివి ఆ జీవాహారాన్ని మనం ప్రతిరోజు భుజించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఆ రోజు వాళ్ళు మన్నాను ఏ రోజు మన్నా ఆ రోజు ఎట్లాగా కష్టపడి కూర్చుకున్నారో అలాగే నీవు నేను కూడా ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివి విని నీ హృదయాన్ని తృప్తిపరచుకోవాలి. ఆ విధంగా వాక్యము అనే మన్నా చేత నీవు పోషించబడాలి. దీనికోసం గుర్తుగా దేవుడు ఆ నిబంధన మందసంలో ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర ఉంచమన్నాడు. ఇక రెండవ వస్తువు ఏముంది? ఆ చిగురించిన అహరోను చేతికర్ర. ఏమిటది చెప్పండి అందరూ? చిగురించిన అహరోను చేతికర్ర. ఏంటి చిగురించడం ఏంటి, అహరోను చేతికర్ర ఏంటి అని మనకు అనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ జరిగిన సంఘటన ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు సమాజంలో ఉన్న పెద్దలు ఉన్నారు కొంతమంది. వీళ్ళు ఏం చేశారంటే, అంటే అహరోనే యాజకుడా, అంటే మేము పనికిరామా యాజకులుగా, అంటే అహరోనే మాత్రమే యాజక ధర్మం చేయాలా, అంటే మేము పనికిరామా పెద్దలుగా, మేము యాజకులుగా పనికిరామా, మేము అధికారులుగా పనికిరామా అని మోషేతో వాదించారు. దేవుని కోపం వచ్చింది, తెగులు పుట్టించాడు. అహరోను వెళ్ళి వాళ్ళ మధ్య నిలబడ్డాడు. తెల్లారిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్బాయి ఎవరైతే ఎట్లాగా మాట్లాడారో, అంటే మేము పనికిరామా, అహరోను అక్కడే యాజకుడిగా చేయాలా, అహరోనే యాజక ధర్మం చేయాలా, మేము పనికిరామా అని ఎవరైతే అన్నారో ఆ 12 మంది పెద్దలను పిలిపించు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్ద ఉంటాడు. ఆ 12 మంది పెద్దలను పిలిపించు. వాళ్ళు వాళ్ళ కర్ర, ఎవరి చేతిలో ఉన్న కర్ర వాళ్ళ చేతిలో వాళ్ళ పేరు రాయించేసుకోండి. అంటే ఉదాహరణకి రూబేను గోత్రం ఉంది, ఆ రూబేను గోత్రం అని పేరు రాసేయండి. అట్లాగా ఎవరి గోత్రం చొప్పున వాళ్ళకు ఒక కర్ర తీసుకొని దేవుని సన్నిధిలో పెట్టండి. అహరోను కర్ర మీద కూడా అహరోను అని పేరు రాయండి. అవన్నీ తీసుకెళ్ళి గుడారం లోపల పెట్టేయండి.
తెల్లారిన తర్వాత ఏం జరుగుద్దో మీరు చూడండి అన్నాడు. మోషే వాళ్ళందరి దగ్గర కర్రలు తీసుకున్నాడు. అబ్బాయి మీ గోత్రపు కర్ర ఏది? ఇదిగోనయ్యా. రైట్. మీ గోత్రపు కర్ర ఏది? ఇదిగోనయ్యా. అహరోన్ గారు మీ కర్ర కూడా ఇవ్వండి. అందరి కర్రలు తీసుకున్నాడు. తీసుకెళ్ళి గుడారం లోపల పెట్టేశాడు. తెల్లారిన తర్వాత వచ్చారు. అందరి కర్రలు చూశాడు. చూస్తే ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు వచ్చేసాయి. చూడండి, అందరి కర్రలు తీసుకెళ్ళి గుడారంలో పెట్టారు. కానీ అహరోను కర్ర ఏమైందంట? తెల్లారేసరికి చెప్పండి, చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది. ఏమన్నా కర్ర పాతేశారా? మొల వేశారా? ఏమీ మొల ఎత్తలా. తీసుకెళ్ళి దేవుని గుడారంలో పెట్టారు అంతే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకేం అర్థమవుతుంది? అందరి కర్రలు గుడారంలోకి వెళ్ళిపోయినాయి. కానీ ఎవరి కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగురించింది. ఆ చిగురించడం కోసం ఏమైనా నీళ్లు పోసారా? ఏమైనా మొల వేశారా? ఏమీ లేదు. తెల్లారేసరికి ఏమైంది? తెల్లారేసరికి చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది. అసలు జరుగుద్దా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఇట్లాగా జరుగుతుందా? ఒకవేళ నువ్వు ఎంత మంచి మొక్కనైనా సరే నీళ్ళలో భూమిలో పాతేస్తే తెల్లారేసరికి అది పువ్వులు పూస్తుందా? పోని కాయలు కాస్తుందా? కాయదు. మరి ఉట్టి కర్రే తీసుకొచ్చి గుడారంలో పెడితే దానికి చిగురు వచ్చింది, పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి. ఇదంతా అర్థం ఏమిటి? ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈయన అని చెప్పడానికి గుర్తుగా దేవుడు ఆ అద్భుతాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అప్పటి నుంచి ఎప్పటికీ కూడా ఇదిగో చిగురించిన అహరోను చేతి కర్ర, దేవుడు చేసిన అద్భుతం, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి ఇదిగో ఇట్లాగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా ఆ నిబంధన మందసంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఆ అహరోను కర్ర ఉంది కదా, చిగురించింది, తీసుకెళ్ళి నిబంధన మందసంలో పెట్టు అన్నాడు. అంటే లేవీలు మాత్రమే నేను ఏర్పరచుకున్నాను అని చెప్పడానికి గుర్తుగా ఆ చిగురించిన అహరోను చేతి కర్రను తీసుకెళ్ళి నిబంధన మందసంలో దేవుడు పెట్టించాడు. ఇక మూడవదిగా ఏముంది? నిబంధన పలకలు. అంటే మోషేకి కొండ మీద దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు. ఇది మనకు అందరికీ బాగా తెలుసు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఆ 10 ఆజ్ఞలను దేవుడు 2 పలకల మీద రాశాడు. ఆ రాసి వాటిని మోషేకి ఇచ్చాడు. మోషే కొండ దిగ్గానే ఒకసారి వాటిని పగలగొట్టాడు. మళ్ళీ అదే పలకల్ని మోషే చేత మళ్ళీ చేయించి దేవుడు మళ్ళీ రాశాడు. ఆ పలకలను తీసుకెళ్ళి ఆ నిబంధన మందసంలో పెట్టారు. ఈ రకంగా నిబంధన మందసం ఉండేది. అది కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఇక జాగ్రత్తగా చూడండి, జరిగేది ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి యాజకుడు ఏం చేసేవాడు? ఆవరణంలో బలి అర్పించేసి ఆ రక్తం తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షణ చేసి అక్కడి నుంచి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఏ వ్యక్తి అయితే బలి అర్పించడానికి వచ్చాడో ఆ వ్యక్తి మీద ప్రోక్షణ చేసేవాడు. అతనికి పాప ప్రాయశ్చిత్తం జరిగేది. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఏమిటది? సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అది కూడా అహరోను మాత్రమే, అంటే ప్రధాన యాజకుడు మాత్రమే రక్తం తీసుకొని తన కోసం, తన ప్రజలందరి కోసం రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యేవాడు. మీకు అర్థమవుతుందండి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క సన్నిధి. ఇక అక్కడ దేవుడు ఉంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి మనిషి వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే. మరి ఎవరు వెళ్ళాలి? అహరోను ఒక్కడు మాత్రమే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు ప్రవేశం లేదు, వాళ్ళకు మార్గం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి మార్గం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని సన్నిధిని సమీపించడానికి అవకాశం లేదు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి?
ఆ ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడు, బలి అర్పించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తరువాత యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఈ యాజకుల్లాగా కాకుండా, జంతు రక్తం కాకుండా, జాగ్రత్తగా చూడండి, ప్రతి సంవత్సరం యాజకుడు ఏం చేశాడు, ఏదో ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. ఏ రక్తం తీసుకొని? జంతువుల రక్తం తీసుకొని. కానీ యేసుక్రీస్తు ఏదో జంతువు రక్తం కాదు, తన రక్తమే తీసుకొని పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చేసాడు. అలా వచ్చేసేటప్పుడు పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర ఉంటుంది. ఆ తెరని ఆయన చించేసి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అతి పరిశుద్ధ స్థలంలోకి సునాయాసంగా ప్రవేశించవచ్చు, దేవుని సన్నిధికి సునాయాసంగా రావచ్చు అంటానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన తరువాత దేవాలయపు తెర అంటే గర్భాలయం, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్న తెర నడిమికి చినిగి 2 ముక్కలు అయిపోయింది అని మనం బాగా చదువుతాం. చదివామా లేదా? అవును, తెర చినిగింది, నడిమికి చినిగింది, అటు ఇటు వెళ్ళిపోయింది. అంటే ఇక ఏ అడ్డు లేదు, ఏ ఆటంకం లేదు. అంటే యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే దేవుని యొక్క సన్నిధిలోకి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రవేశించవచ్చు. మరి అంతకుముందు ఎట్లా ఉండేది? సంవత్సరానికి ఒక్కసారే, అది కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. నీవు నేను పోతే కుదరదు, ప్రధాన యాజకుడు మాత్రమే. కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడితో పని లేదు, నీవైనా నేవైనా సరే పరిశుద్ధ స్థలములోకి సునాయాసంగా కరుణాపీఠం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది యేసుక్రీస్తు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిని సునాయాసంగా ప్రవేశించడం కోసం యేసుక్రీస్తే బలి అయ్యి ఆ దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఆ తెరను ఏం చేశాడు? ఆయన చీల్చేశాడు. ఆయన శరీరం ద్వారా దేవుని సన్నిధిలోకి వెళ్ళే మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. కాబట్టి నేనే మార్గము అని యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గం. అవును, యేసుక్రీస్తే మార్గం. ఆయన ద్వారానే మనం అదిగో అతి పరిశుద్ధ స్థలంలోకి, దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశించగలుగుతూ ఉన్నాం. ఒకవేళ ఆయనే లేకపోతే మన తరపున ఎవరో ఒక ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే పోయి బలి అర్పిస్తాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వెళ్ళాల్సిందే, మళ్ళీ 55 సంవత్సరం మళ్ళీ వెళ్ళాల్సిందే, సంవత్సరం బ్రతికినంత కాలం ఇట్లా చేస్తూ ఉండాల్సిందే. కానీ యేసుక్రీస్తు అట్లాగా చేయల. ఏదో జంతువు రక్తాన్ని పట్టుకొని వెళ్ళలా. ఆయన తన స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి నీకు నాకు మధ్యగా ఉన్న ఆ తెరను ఆయన చీల్చేశాడు. హెబ్రీ పత్రిక 9:25. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయాలు తన్ను తాను అర్పించుకోవడానికి ప్రవేశించలేదు. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయడం కోసం ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఏమి చేయడం కోసం? పాప నివారణ. మీకు అర్థమైందండి? పాప నివారణ అంటే అంతకుముందు పాత నిబంధనలో చేసిన బలులన్నీ దేనికోసం? పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడం కోసం. మీకు అర్థమైందండి ఈ మాట? పాప ప్రాయశ్చిత్తం కోసం. కానీ యేసుక్రీస్తు చేసిన బలి దేనికోసం? పాప నివారణ కోసం. నివారణ అంటే చికిత్స, అంటే రోగం వచ్చిన తర్వాత చేసేది. నివారణ అంటే అసలు అది రాకుండానే నియంత్రించేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాప ప్రాయశ్చిత్తం అంటే పాపం జరిగిన తర్వాత చేసే బలి.
కానీ యేసుక్రీస్తు చేసిన బలి పాప ప్రాయశ్చిత్తం కాదు, పాప నివారణ కోసం. అంటే ఆ పాపమే చేయకుండా నీకు శక్తినివ్వడం కోసం ఆయన ఇచ్చిన బలి. ఈ విధంగా యేసుక్రీస్తు మన కోసం పాప నివారణ చేయడం కోసం బలి అయ్యాడు. మీకు అర్థమైందండి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ? యేసుక్రీస్తు మన కోసం ఎందుకు బలి కావాలి అంటే, ఇదిగో ఇవన్నీ జరిగాయి కాబట్టి. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి రావాలి, పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించాడు. ఆ చిందించడం ద్వారా ఏమి జరిగిందంటే, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గం సువిశాలమైపోయింది. నీవు నేను ఈ సమయం ఆ సమయం అని లేకుండా ఏ సమయమైనా సరే ధైర్యంగా ఇప్పుడు దేవుని సన్నిధికి వెళుతున్నాం కదండి. ఇప్పుడు నువ్వు వస్తున్నావు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావు, దేవా అని. కానీ అప్పుడు అట్లా ఉండేది కాదు. నీవు చేయడానికి లేదు, నీ తరపున యాజకుడు మాత్రమే చేయాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కరోజే చేయాలి. ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఉందా? లేదు. ఎవరైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఎక్కడైనా సరే మోకరించి ప్రార్థించి ఆయన సన్నిధిని చేరొచ్చు. ఇట్లాంటి గొప్ప ధన్యత యేసుక్రీస్తు తన బలియాగం ద్వారా నీకు నాకు అర్పించాడు. ఈ లోకమంతటి కొరకు ఆయన అట్లాంటి గొప్ప రక్షణ తీసుకొచ్చాడు. ఇది నిజంగా రక్షణ అంటే. మీకు అర్థమైందండి? పాపములు ప్రాయశ్చిత్తం కాదు, పాపముల నుండి నివారణ. ఎప్పుడో ఒక్కసారి కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు దేవుని సమీపించగలిగిన గొప్ప రక్షణ ఆయన నీకు తీసుకొచ్చి ఇచ్చాడు.